వంట చేద్దామా? సింపుల్గా. ఈ ఆప్రికాట్ డిలైట్ టేస్ట్ ఉంటుందిరా బాబు. అబ్బా, తినే కొద్దీ ఇంకా తినేయాలనిపిస్తుంది. దీని రెసిపీ చూపించండి గురుగారు, అల్లుకుపోతాను అంటారా? అయితే చూసేయండి. ఫస్ట్ ఇలా ఆప్రికాట్స్ని రాత్రంతా నానబెట్టుకొని తీసుకోవాలి. వాటిని ఒక ప్యాన్లో వేసి 3 టేబుల్ స్పూన్ షుగర్ ఇంకా 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి ఆ షుగర్ మొత్తం కరిగే వరకు కొంచెం అలా తిప్పాలి. అలా తిప్పి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆప్రికాట్స్ ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం స్లో ప్రాసెస్, కానీ కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇంకో ప్యాన్లో 1 కప్పు వరకు పాలు తీసుకొని మరిగించాలి. అలా పాలు మరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసి షుగర్ కరిగే వరకు ఇలా తిప్పుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ని కరిగించి 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కరిగించి పెట్టుకోవాలి. అలా షుగర్ కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన పాలని మనం పాలల్లో వేసుకొని తిప్పుకోవాలి. ఇలా గడ్డలు కట్టకుండా అలా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పి మరీ చిక్కగా కాకుండా లైట్గా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉంటే 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లారిన ఆప్రికాట్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం ఫ్రూట్ బ్రెడ్ తీసుకున్నాను. నేను కేక్తో కూడా ట్రై చేశాను, కానీ నాకెందుకో ఫ్రూట్ బ్రెడ్తోనే బాగా అనిపించింది. అందుకే ఫ్రూట్ బ్రెడ్డే ప్రిఫర్ చేశాను. ఇలా సైడ్స్ కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే నట్స్ కూడా రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ట్రేలో ముందుగా ప్రిపేర్ చేసిన ఆప్రికాట్స్ పేస్ట్ ఉంది కదా, అది ఒక లేయర్ లాగా వేసి పైనుండి బ్రెడ్స్ని అరేంజ్ చేసుకోవాలి. నేను ఒక 3 బ్రెడ్స్ని అలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది పైనుండి పోసుకోవాలి. నేను పల్చగా ఎందుకు చేసుకోవాలి అన్నానంటే అది తొందరగా సింక్ అవుతుంది అనమాట బ్రెడ్స్లోకి. బాగా పల్చగా ఉంటే తొందరగా బ్రెడ్ ముక్కలు పాలని పీల్చుకుంటాయి, గట్టిగా ఉండవు మనం తినేటప్పుడు. అందుకు నెక్స్ట్ పాలు వేసిన తర్వాత ఇంకో లేయర్ ఆప్రికాట్ పేస్ట్ వేయాలి. అలా వేసి అరేంజ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ పెట్టుకోవాలి. అలా బ్రెడ్ పెట్టుకొని మళ్ళీ పైనుండి కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలి. చూసారా, చూస్తుండగానే బ్రెడ్ పల్చగా ఉండడం వల్ల పాలని పీల్చేసుకుంటుంది. మనకు కనిపిస్తుంది కదా, అంత థిక్ లేయర్ లాగా అయితే ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఆప్రికాట్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈసారి డ్రై ఫ్రూట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నట్స్, అవి అరేంజ్ చేసుకోవాలి, పైనుండి వేసుకోవాలి. నేను మొత్తం 3 లేయర్స్తో చేసుకున్నాను. మీకు కావాలంటే మీ దగ్గర కొంచెం పెద్ద డిష్ ఉంటే ఆ డిష్కి సరిపడా ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా 3rd లేయర్ పెట్టి మళ్ళీ అలాగే ముందు పాలు వేయాలి. తర్వాత కస్టర్డ్ పేస్ట్ వేసి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని, కావాలంటే టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇలా వేసుకోవాలి. ఫైనల్ స్టెప్గా కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, దాంతో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ మాత్రం మర్చిపోవద్దు, ఇదే డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అలా వేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మామూలుగా ఉండదు. ఎంజాయ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.